కాకపోతే వెరీ స్లోగా నరేషన్ కానీ చెప్పే విధానం కానీ చాలా స్లోగా ఉండటం వల్ల, సినిమా ఫేజింగ్ కానీ స్లోగా ఉండటం వల్ల ఈ ఆసక్తి అనేది కోల్పోతాం. ఒక ఎఫర్ట్ పెట్టండి, అట్లీస్ట్ ఒక్కడన్నా ఒక 10 మంది గ్రూప్లో ఒక్కడన్నా ఒక టికెట్ తీసుకొని సినిమా చూడండి. ఆ ఒక్కడే మిగిలిన 9 మందికి చెప్తాడు. సినిమా నిజంగా అంత బాగుంది. విజయ్ సేతుపతి గారి 50th మూవీ కాబట్టి ఆయన కెరీర్ ఒక మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు ఈ మహారాజా మూవీ. ఎవరు తెలుగు యాక్టర్స్కి పెద్ద ఎక్కదండి, ఇటువంటి సినిమాలు అనేది తెలుగులో రావు. మన తెలుగులో గొప్ప దర్శకులు ఉన్నా కానీ ఇటువంటి స్టోరీస్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇటువంటి సినిమాలు తెలుగు ఆడియన్స్ మిస్ అవుతారు. కనీసం డబ్బింగ్లో అన్నా వచ్చింది కాబట్టి ఇది ఎంజాయ్ చేయటం బెటర్ అండి, ఇష్టపడేవాళ్ళు. విజయ్ సేతుపతి గారి యాక్టింగే బాగుందండి. అంటే వేరే వాళ్ళ మీద కూడా పెద్ద ఫోకస్ చేయలేదు, ఓన్లీ ఈ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ మీదే ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా క్లైమాక్స్ కానీ, ట్విస్టులు కానీ, ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ చాలా నచ్చిందండి. కామెడీ స్టోరీ నార్మల్ స్టోరీ అండి. స్టోరీ ఫుల్ స్టోరీ అనేది చెప్పడం నార్మల్, ఎప్పుడు జరిగే థ్రిల్లర్లానే ఉంది. మెసేజ్ అనేది లాస్ట్లో ఒక చిన్న మెసేజ్ అండి, అంటే ఇట్లా చేయకూడదు లేడీస్ని అన్న మెసేజ్ తప్పితే మెసేజ్ పరంగా చూడటం కాదండి సినిమా. ఆ ట్విస్ట్ అదే అండి, లాస్ట్లో వచ్చి ఆ లక్ష్మి స్టార్టింగ్ నుంచి కూడా విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ ఒక ఫాదర్ రోల్ ప్లే చేశాడు. లక్ష్మి ఒక చిన్న అమ్మాయికి లాస్ట్లో వచ్చేసే ట్విస్ట్ చాలా అద్భుతంగా ఉందండి. ఒక డబ్బా అనేది స్టార్టింగ్ నుంచి కూడా ఒక సస్పెన్స్లో పెట్టారు. ఆ డబ్బా ఏంది లక్ష్మి అని స్టార్టింగ్ ఎండింగ్ వరకు తీసుకొచ్చారు ఈ సస్పెన్స్ని. కాకపోతే వెరీ స్లోగా నరేషన్ కానీ చెప్పే విధానం కానీ చాలా స్లోగా ఉండటం వల్ల, సినిమా ఫేజింగ్ కానీ స్లోగా ఉండటం వల్ల ఈ ఆసక్తి అనేది కోల్పోతాం. అంతకుమించి దీంట్లో పెద్ద చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ లేవు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, బీజిఎం సూపర్గా ఉంది. విజయ్ సేతుపతి మూవీస్ చూడాలంటే, హీరోగా చూడాలంటే అంత ఇష్టం ఉండదు అనమాట. ఒక విలన్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇది విజయ్ సేతుపతి 50th మూవీ. సింపతి పక్కన పెట్టేసి విజయ్ సేతుపతి మీద మీరు 50 రూపీస్ పెట్టినా, 100 రూపీస్ పెట్టినా, 200 రూపీస్ పెట్టినా సినిమా అనేది నిజంగా అంత చాలా బాగుంది. ఒక ఎఫర్ట్ పెట్టండి, అట్లీస్ట్ ఒక్కడన్నా ఒక 10 మంది గ్రూప్లో ఒక్కడన్నా ఒక టికెట్ తీసుకొని సినిమా చూడండి. ఆ ఒక్కడే మిగిలిన 9 మందికి చెప్తాడు. సినిమా నిజంగా అంత బాగుంది. సినిమా యాక్చువల్గా ఎక్కువ ప్రమోట్ చేస్తే బాగుంటుంది. సినిమా అంత మస్ట్ వాచ్ వర్డిక్ట్. ఫ్యామిలీ ఎలివేషన్స్ అనేవి లేదండి. లైక్ అంటే ఇది స్టోరీ అనేది చాలా డైరెక్టర్ స్క్రీన్ ప్లే అయితే నేను చూసిన 2024 మూవీస్లో టాప్ నాచ్ స్క్రీన్ ప్లే ఉంది. ఫిల్మ్ మేకర్స్కి కానీ అండ్ న్యూట్రల్ ఆడియన్స్కి అయితే ఇది 100% బాగా నచ్చే సినిమా. కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఒక్కడైనా ఈ సినిమాకి చూడండి, ఖచ్చితంగా అట్లన్నా ఈ సినిమా ఎక్కువ రన్ అవుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు పోవాలంటే మనకు అంత ఇంట్రెస్ట్ రాదనమాట. విజయ్ సేతుపతి ఏం పోయినాంలే, ఏదన్నా సినిమాలో మెయిన్ విలన్గా చేస్తే అప్పుడు పోవచ్చులే అని అనుకుంటాం. కానీ బట్ ఒక్కసారి రండి. 50th మూవీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే సినిమా ఇది. డిసప్పాయింట్మెంట్ అయితే ఒక్కడు కూడా పోడు. స్క్రీన్ ప్లే అంత టాప్ నాచ్ ఉంది. డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండి, నాట్ జస్ట్ తెలుగు. ఇప్పుడు ఎమోషన్స్ అనేవి తెలుగు అయినా తమిళ అయినా ఎక్కడ ఏ లాంగ్వేజ్కి అయినా ఒక్కటే ఎమోషన్స్. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఇది. సో 100% గివ్ ఇట్ అ ట్రై. ఒకడైనా వెళ్ళి చూడండి. ఈ సినిమాని వీలైనంత ఎక్కువ ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు వచ్చేసి అలా వెళ్ళిపోతే థియేటర్స్లో 2-3 రోజుల్లో అది సినిమాలు తీసే వాళ్ళకే కొంచెం చాలా డిస్కరేజ్గా ఉంటుంది. కాబట్టి మస్ట్ వాచ్. ఇప్పుడే విజయ్ సేతుపతి గారి మహారాజా సినిమా అయితే చూడడం జరిగింది. చాలా బాగుంది, టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇది విజయ్ సేతుపతి గారి 50th మూవీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే విజయ్ సేతుపతి గారు అయితే మనకు అందించడం జరిగింది అనమాట. ఓవరాల్ సినిమా మొత్తం మీద కూడా విజయ్ సేతుపతి గారి మీద ఫోకస్ అయి ఉంటుంది సినిమా. విజయ్ సేతుపతి గారు అండ్ వాళ్ళ పాప మీదే ఉంటుందన్నమాట. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే స్టోరీ మొత్తం డ్రివెన్ చేస్తూ ఉంటుందన్నమాట. అసలు ఎక్కడ కూడా అంటే విజయ్ సేతుపతి చెప్పినట్టు ఒక డబ్బా గురించి, చెత్త డబ్బా గురించి అన్నట్టు స్టోరీ డ్రివెన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఫైనల్లీ ఒక మెసేజ్, అంటే ఒక సమాజానికి పనికొచ్చే ఒక మెసేజ్ మీద అయితే ఒక మంచి సినిమాని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. దీంట్లో పోలీసెస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పోలీస్ స్టేషన్లో విజయ్ సేతుపతి గారు చేసే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫైనల్లీ అసలు అంటే సొసైటీకి ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి అనేది మహారాజా మూవీ అయితే చూస్తే మాత్రం డెఫినెట్గా మీకు అర్థమవుతుంది అనమాట. దీంట్లో అభిరామి గారి పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ ఇంకా చాలా మంది పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఓవరాల్గా చెప్పుకోవాలి అనుకుంటే
అంటే మామూలుగా సొసైటీలో జరిగే అంటే అమ్మాయిల మీద కానీ చిన్నపిల్లల మీద జరిగే రేప్ సీన్స్ కానీ ఇలా మానభంగాలు జరిగిన వాటిని ఒక పాయింట్గా తీసుకొని అయితే స్టోరీ అయితే చేయడం జరిగిందనమాట. కానీ ట్విస్ట్లు చాలా బాగుంటాయి. విజయ్ సేతుపతి గారు సెటిల్డ్గా యాక్ట్ చేస్తారనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఆ ఫైనల్ ట్విస్ట్ మీకు చూసినప్పుడు అర్థమవుతుంది అంటే ఇంత మంచి సినిమా అంటే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది అనమాట. డైరెక్టర్ చాలా మంచిగా తీశారు. బట్ తెలుగులో ఇలాంటి సినిమాలకి కొంచెం ప్రమోషన్ చేస్తే ఇంకా మంచిగా హైప్ ఉంటుంది, మంచిగా రీచ్ వస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేసిక్గా తమిళ నుంచి 70 సినిమాలకి కొంచెం ప్రమోషన్ అనేది ల్యాక్ ఉంటుంది. బట్ ఇలాంటి సినిమాలకి ఇంకొంచెం ప్రమోషన్ చేసి బూస్టింగ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇలాంటి సినిమాలు మంచిగా అంటే అందరికీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు నచ్చే అందరికీ చాలా బాగా రిసీవ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. బట్ విజయ్ సేతుపతి గారి 50th మూవీ కాబట్టి ఆయన కెరీర్ ఒక మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు ఈ మహారాజా మూవీ. డెఫినెట్గా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మనం విజయ్ సేతుపతి గారి నుంచి నెక్స్ట్ టైం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఆయన చేయడం జరిగింది. డెఫినెట్గా మీరు కూడా అంటే మీ ఫ్రెండ్స్తో కానీ మీ గ్యాంగ్తో కానీ వెళ్ళి మహారాజా మూవీ చూసి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.